దేవునికి మహిమ కలుగును గాక. నేటి వర్తమానము ఎరుగుదురు ఎరుగరు అనే మాటను బట్టి ధ్యానం చేద్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతుకుయుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగారు. అలాగుని 12వ వచనములో తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఈ మాటల్లో పుట్టుట గిచ్చుట కొరకే అని భౌతికమైన సామెతను బట్టి బైబిల్ ప్రకారము మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అనుంది. అలాగనే జ్ఞానశూలము అంటారు, బ్రతుకుయుండు వారు చత్తురని ఎరుగుదురు అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు ఎలా అనేది ఎవరికి తెలియదు. అందుకని 12వ వచనంలో తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అని చెప్పి అక్కడ రెండింటిని చూపించుకొచ్చారు. ఒకటి వల, రెండోది చేపలు అనేదాన్ని. అనగా పిట్టలు వలలు ఎప్పుడో పడతాయో ఎవరికి కూడా తెలియదు. అలాగే చేపలు కూడా వలలు ఎప్పుడు పడతాయో వాటికి కూడా తెలియదు. అలాగే అశుభకాలం మన మీదకు వచ్చునని, అలాగనే మనము కూడా మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదని. దీని మాటలను బట్టి మనం ఏం చేయాలంటే, మనము దీపం ఉండగానే ఇల్లును చక్కపరుచుకుంటూ, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ, కాలం ఉండగానే దేవుణ్ణి అనగా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మనము ఆశీర్వదించబడతాము, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాము. ఎట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.